నేను రావడానికి ప్రధాన కార్యక్రమం అన్నగారిని అడగానే అన్నగారు మా యొక్క గ్రామస్తులు వారు వచ్చి ఇక్కడ పూజ స్టార్ట్ చేస్తేనే మిగతా కార్యక్రమాలు అవుతుందట, కానీ వారికి సరైన స్థానం లభిస్తలేదు కమిటీలో అని అడిగితే దాని విషయంలో అన్నగారిని కోరగానే రండి అన్నగారు మీరు కూడా రండి మాతో పాటు అంటే చాలా ధన్యవాదాలు అన్న. అలాగే మిగతా అధికారులకు అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. చాలా కాకతీయుల కాలం నాటి ఇలాంటి మనకు ముఖ్యమైన ఈ యొక్క చాలా ప్రెస్టీజియస్ టెంపుల్స్ చాలా మనకు అంటే ఒక క్లస్టర్గా ఒకేసారి అంటే ఇవన్నిటికీ అనుసంధానం మేడారం సమ్మక్క జాతర వీటన్ని కలిపి ఇక్కడ ఐలోని అలాగే ఈ జరుగుతుంది కాబట్టి ఈ దర్శనార్థం వస్తున్న యాత్రికులకు కానీ పిలిగ్రిమ్స్కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ యొక్క సమావేశం జరుగుతుంటుంది ప్రతి ఇయర్. నాకు ఈ టెంపుల్తో అవినావ సంబంధం ఉంది, ఎందుకంటే నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు అన్ని హోదాల్లో ఎస్ఐ, సిఐ, డిఎస్పి అండ్ డీసీపీ కూడా చివరిగా చేసిపోయినా కాబట్టి ఈరోజు మళ్ళీ అన్నగారు పిలుపుతో రావడం దర్శనం చేసుకోవడం భాగ్యం కలిగింది. ధన్యవాదాలు అన్న. అలాగే చాలా సంతోషం అన్న, మీరు భక్తుల కోరికకు ఏది అడిగినా కూడా నువ్వు అనకుండా అన్నీ తక్షణమే చేపిస్తున్నారు. ముఖ్యంగా మన అధికారులు ఇది అంతా టీం వర్క్ అండి. ఇట్ ఈస్ ఎ టీం వర్క్ కాకుంటే కష్టం అవుతుంది. ఆల్ అఫీషియల్స్ షుడ్ బి కోఆర్డినేషన్ లేకుంటే భక్తులకు అసౌకర్యం కలగకుండా తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఈ పండుగలు చేస్తున్నారు కాబట్టి మీ యొక్క అధికారులు, ఎందుకంటే ఇట్ ఈజ్ యువర్ గవర్నమెంట్, నాట్ అవర్ గవర్నమెంట్, వీ ఆర్ ద సర్వెంట్స్. ఇది మీ అందరికీ తెలుసు. ఈ ప్రభుత్వం ఎట్లా ఏర్పడ్డది అనేది ప్రతి ఒక్కరి యొక్క ఆశీర్వాదాలతో ఈ యొక్క దేవస్థానం కొత్తకొండ వీరభద్రస్వామి ఆశీర్వాదంతో అన్నగారు టెంపుల్ అని అంటుండే అన్న దీన్ని సీఎం గారిని కూడా తీసుకొచ్చి బోనమెత్తించిన కాబట్టి ఇలాంటి ముఖ్యమైన పుణ్యక్షేత్రం కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా ఈ యొక్క టెంపుల్స్ను అభివృద్ధి దిశగా అలాగే యాత్రికులకు పిలిగ్రిమ్స్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని శాఖలతో ఈ యొక్క నిర్వహణ జరుగుతుంది కాబట్టి అందరికీ నన్ను కూడా ఆహ్వానించడం ధన్యవాదాలు. సో ఇలాంటి కార్యక్రమాన్ని ముఖ్యంగా మన పోలీస్ అధికారుల పైన ఎక్కువ భారం ఉంటుంది, ఎందుకంటే నేను చూశాను చాలా సందర్భాల్లో మిగతా అధికారులు అంటే మెడికల్ హెల్త్ ఈక్వల్ టు మెడికల్ హెల్త్, ఆర్ఎండ్బి, ఆర్టీసీ 24/7 ఉంటారు. ఒక 4-5 డిపార్ట్మెంట్స్, వేరే కొన్ని డిపార్ట్మెంట్స్కి చాలా తక్కువ పని ఉంటుంది. ముఖ్యంగా మన ఐలోనిది కూడా రివ్యూ అయింది కమిటీ మీటింగ్. షోల్డర్స్ ముఖ్యంగా రోడ్ షోల్డర్స్ను ఆర్ఎండ్బి అండ్ పంచాయతీరాజ్ వాళ్ళు చాలా క్లియర్గా చేయాలి. బుషెస్ను తర్వాత బంప్స్ నింపాలి, ప్యాచెస్ వర్క్ చేయాలి. ఎస్, అది ఇంపార్టెంట్. కాబట్టి ఎక్కడెక్కడ సైన్ బోర్డ్స్ పెట్టాలో పెడితే భక్తులకు కానీ ఇంకా ఎలాంటి యాత్రికులకు కానీ యాక్సిడెంట్ కాకుండా ఉండడానికి ఉంటుందని ఐఎమ్ రిక్వెస్టింగ్ ద డీసీపీ సార్. ప్లీజ్ మన అధికారులను కూడా ఇన్వాల్వ్ చేయండి, చేసి ఎక్కడైతే కొన్ని, ఎందుకంటే మనకున్న నాలెడ్జ్ కొంచెం అంటే నాలెడ్జ్ ఇన్ ద సెన్స్ మనం చాలా యాక్సిడెంట్ కాకుండా ఎట్లా ఉండాలి, తర్వాత 0 hours ఎక్కడ ఉండాలి అనేది మనం చూసుకుంటాం కాబట్టి అది ఇంపార్టెంట్. గోల్డెన్ అవర్ అంటారు దాన్ని. ఆ అవర్ దానిపైన మన పైన ఉంటుంది. యాత్రికులు కొందరు స్పీడ్గా వచ్చి రావడం లేక 2 wheelers యాక్సిడెంట్ అయితే కాబట్టి
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ ఎక్కువ బాధ్యత తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే మీడియా మిత్రులు కూడా ఇంకా మీరు సూచనలు ఏమన్నా ఇస్తే దానికి తగ్గట్టుగా మా యొక్క అధికారం చేయడానికి అధికారులు మా యొక్క పార్టీ తరఫున అన్నగారు, ఎందుకంటే మినిస్టర్ హోదాలు ఉన్నారు కాబట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు కాబట్టి మీరు ఏదైనా ఉంటే ఆ సూచనలు కూడా ఇవ్వాల్సి కోరుతున్నాను. నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి అన్నగారికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నా. జై హింద్, జై కాంగ్రెస్.